మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాదాపు 1940 నుంచి ఇప్పటి వరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి వెన్నుదండుగా ఉండి ఒక ప్రైవేట్ బాడీగా దాదాపు 1940 నుంచి ఇక్కడ పనిచేస్తుంది. ముఖ్యంగా గుంటూరులో వ్యాపారులకి సంబంధించి ఎంత పెద్ద వ్యాపారాలు చిన్న చిన్నవి ఉన్నాయో మనందరికీ తెలుసు. సో వీటన్నిటికీ అన్ని విషయాల్లో లీగల్గాను లేదంటే మిగతా అన్ని విషయాల్లోనూ వెన్నుదండుగా ఉండి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులకి సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే దాదాపు 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఉన్నటువంటి ఆతుకూరి ఆంజనేయులు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన జర్నీ ఎలా నడిచింది, అదేవిధంగా గుంటూరులో ఈ సూక్ష్మ, చిన్న, మధ్యతరగతికి సంబంధించి ఈ వ్యాపారస్తులు పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి వీరు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఏంటి వెన్నుదండుగా ఉంటున్నారు, ఈ ప్రైవేట్ బాడీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా పనిచేస్తుంది, దీని విధి విధానాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. 1990 నుంచి మీరు ఏకగ్రీవంగా ఇందులో ఉండి వ్యాపారస్తులందరినీ, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులందరినీ వెన్నుదండుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. సో ఎలా జరిగింది సార్ ఇప్పటి వరకు ప్రయాణం? మీరు చూసినటువంటి హడిల్స్ ఏంటి, ఏమేం చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు, మీ విధి విధానాలు ఎలా ఉంటాయి? ప్రత్యేకించి సుమన్ టీవీ వాళ్ళు అనేక సమస్య పైన నిత్యం కూడా టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ ప్రజా సమస్యలు, కొన్ని వ్యక్తిగత సమస్యల మీద వార్తలు ఇచ్చడానికి ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ గుంటూరులో ఉన్న పెద్దలు అనేక మంది ఇండిపెండెంట్ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడే వ్యాపారస్తులకు వేదిక కావాలి, ప్రభుత్వ విధించేటువంటి ట్యాక్సులు కానీ ఇబ్బందులు కానీ పర్మిషన్ కానీ కావాలి అంటే ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో 1941లో ఈ స్థాపించడం జరిగింది. అంతకుముందుకు ఉండొచ్చు, కానీ 1941లోనే రిజిస్ట్రేషన్ చేసి ఆర్ఓసి కింద రిజిస్టర్ చేయబడింది. ఆర్ఓసి ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1913 ఏదైతే ఉందో దాని కింద రిజిస్టర్ చేశాం. వాస్తవానికి నేను వచ్చినప్పుడు ఏంటంటే 1990లో ఎలక్ట్ అయినప్పుడు కేవలం 800 మంది మెంబర్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే జిల్లా వ్యాప్తంగా, పాత జిల్లా వ్యాప్తంగా, అలాగే ప్రకాశం జిల్లా, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ అనేక చోట్ల నుంచి కొద్ది మెంబర్స్ కూడా ఉండడం జరిగింది. అనేక మంది రాజకీయవేత్తలు కానీ, మధ్య సురక్ష లాంటి ఎంపీ లాంటి వాళ్ళు కూడా అధ్యక్షత చేశారు. వాస్తవం స్థాపించినటువంటి విషయం ఏంటంటే చిన్న మధ్యతరగతి చిరు వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ప్రభుత్వ విధి విధానాల్లో కానీ, ట్యాక్సేషన్లో కానీ, పర్మిషన్లో కానీ జాప్యం కలిగితే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం స్థాపించి కొద్దిపాటి మెంబర్స్తో స్థాపించి దినదాభివృద్ధి అంది ఇప్పుడు అనేక మంది సమస్యలకి ఒక మూలమైనటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. మా ఉద్దేశం ఏంటంటే టొబాకో కానీ ఎక్స్పోర్ట్, మిర్చి కానీ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎక్కువగా ప్రపంచ దేశాల్లో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే ఎక్కడ గుంటూరు నుంచి, అది కూడా మిర్చి కానీ టొబాకో కానీ మంచి ఫేమస్. అన్ని దేశాలకి మన గుంటూరు నుంచే ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ కానీ, స్టేట్ ట్యాక్స్ కానీ మరే సమస్య ఉన్నా, ప్రత్యేకించి రైతులకు సమస్య ఉన్నా, రైతుల మీద ట్యాక్స్ విధించినా అది ఎక్కువ కూడా ప్రజల మీద పడే అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపార వర్గాలకు ఏంటంటే వెయిట్స్ అండ్ మెజర్స్ కానీ, లేబర్ కానీ, స్టేట్ ట్యాక్స్ కానీ, లేకపోతే లైసెన్స్ విధానం కానీ, ఫ్యాక్టరీలో ఉండేటప్పుడు వారికి కావాల్సిన పర్మిషన్ కానీ ఇచ్చే జాప్యం జరిగితే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఏం చేస్తామంటే సరైన ఆఫీసర్తో మాట్లాడి సాధ్యాలను బట్టి యాజల్లి పాదుపు రావడం కోసం ప్రయత్నం చేస్తాం. అట్లా కనుక ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇవ్వకపోయేటట్లయితే ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఉద్యమాలు చేసి దాన్ని సాధించే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మెయిన్ మా మోటివ్ ఏంటంటే వ్యాపార వర్గాలకు ఇబ్బంది జరిగినా, పంట పండించే రైతుకి ఇబ్బంది జరిగినా, కష్టపడే కూలీలకు ఇబ్బంది జరిగినా, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డబ్బు లేక చదువుకోలేకపోయినా, హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటంటే మానవతా దృష్ట్యా నేను వచ్చిన తర్వాత 100 మంది స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు. కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేదు, కేవలం మేధాస్థాయి ఉండాలి, వాళ్ళు చదువుతూ ఉండాలి. అట్లాగే ఆరోగ్యరీత్యా ఇబ్బంది వచ్చినా మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సహాయం అందిస్తూ ఉంటాం. నేను 1990 నుంచి 34% ఉన్నాను అంటే కేవలం వ్యాపార వర్గాలు నా మీద నమ్మకాన్ని చేయకుండా
వాడికి ప్రతిక్షణం సేవ చేసే అవకాశం అవసరం నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానన్న నమ్మకంతో మరి ప్రజలు వ్యాపార వర్గాలు కూడా అన్ని పార్టీ నాయకులతో బాగుంటాయని ఉద్దేశంతో అందరూ నాకు మద్దతు ఇచ్చి నేను కేవలం 34 ఏళ్ళు చేసిన తర్వాత నేను మళ్ళా ఈనాడు కొనసాగిన అదే పరిస్థితి కాబట్టి కొత్త వాళ్ళు పెట్ట ఉద్దేశంతో నేను ఆపడం జరిగింది. అప్పుడు సేల్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే 4% వెళ్ళి స్టేట్లో ఉండేది. ఈ తర్వాత వ్యాట్ పెట్టారు, వ్యాట్ను వ్యతిరేకించాం, మళ్ళీ సక్సెస్ అయ్యాం. మళ్ళీ జిఎస్టీ పెట్టారు, జిఎస్టీ కొన్నాళ్ళు వ్యతిరేకించాం. ఇప్పుడు అప్పుడు ఒకటే మాట ఏం చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి పర్మిషన్ని వాళ్ళకున్న హక్కుని హరించి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ పెట్టి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే పన్ను వాళ్ళు తీసుకొని మన వాటా మనకు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాలకి ఇబ్బంది, ఆర్థికంగా ఇబ్బంది ఉంటాం, వాళ్ళ మీద ఆధారపడటం చేయటమే కాకుండా ఆ రోజు ఏం చేస్తారంటే మన నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒకే పన్ను ఒకే దేశం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు జిఎస్టీ పెట్టారు. కానీ ఆ రోజు పెట్టేటప్పుడే 5, 12, 18, 28, 40 ట్యాక్స్ పెట్టారు. ఈ రోజుకి ఆ రోజు డిమాండ్ ఏంటంటే కేవలం 5, 12 ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదని ఇది ఒకటి. పెట్రోల్ డీజిల్ తప్పనిసరిగా వ్యాట్లో తీసుకొచ్చేటైతే దేశం మొత్తం ఒకే ట్యాక్స్ ఒకే విధానం ఉన్నప్పుడు అది వినియోగదారుకి లాభసాటిగా ఉంటుంది, ఎక్కువ దోపిడీ చేసే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి తప్పనిసరిగా పెట్రోల్ డీజిల్ కూడా వ్యాట్లో తీసుకురామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కానీ మా మాట వండించి ఇప్పటిదాకా ఇన్కమ్ ట్యాక్స్లో కానీ జిఎస్టీలో కానీ స్లాబ్ తగ్గించే విషయంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాల రాయితీ ఇచ్చి జెండా ఆదుకుంటున్నాము. ఇంకా కూడా 5, 12 ఉండాలి, 5, 18 కాదు, తగ్గించమని చెప్పుకుని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్రోల్ డీజిల్ మొత్తం తగ్గించమని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే వ్యాపార వర్గాలకు కావాల్సిన లైసెన్స్ కానీ కొత్త ఫ్యాక్టరీ పెట్టడం కానీ ఈ అధికార వాళ్ళ కానీ ప్రభుత్వం వాళ్ళ ఇబ్బంది జరిగేటట్లయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంప్రదిస్తే తప్పనిసరిగా మేము అందరం కూడా మా కమిటీ కానీ మేము కానీ వాళ్ళకి అన్నదానాలుగా ఉండి వాళ్ళకున్న సమస్యను తీర్చడం కోసం అహర్నిశలు పనిచేస్తాం. మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ రైతు పండించాలి, తర్వాత పనిచేసేటువంటి వర్కరు వాళ్ళు క్షేమంగా ఉండాలి. అట్లా దేశం రాష్ట్రం ముందుకు పోవాలంటే విద్యావేత్తలు కావాలి, మేధావులు కావాలి. కాబట్టి పిల్లలు బాగా చదువుకోవడం కోసం వాళ్ళకి ఫీజులు ఉండకూడదు, తక్కువ ఉండాలి. విద్య వైద్యం కూడా ఫ్రీగా ఇవ్వాలని చేసి మా ఉద్యోగం. అంతే బీదవాడ ఉన్నవాడ లేనివాడ అనే సమస్య కాదు, ఆ రెండు ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించాలి, ఎందుకంటే లెస్ ట్యాక్స్ మోర్ కంఫర్టబుల్. అట్లాగే లెస్ ట్యాక్స్ మోర్ కంఫర్టబుల్ ద ట్రేడ్ అండ్ పబ్లిక్ ఆల్సో. కాబట్టి తక్కువ ట్యాక్స్ ఉంటే ఎక్కువ మంది కొనే అవకాశం ఉంటుంది, తక్కువ రేట్లు వస్తే ఎక్కువ మంది బాగుపడే అవకాశం ఉంటుంది. నాకు 34 ఏళ్ళు ఉన్నాను అంటే ఏ సమస్య వచ్చినా, ఏ కులస్తులైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ ఇబ్బంది అయినా మా దగ్గరకు వస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేను కానీ మా కమిటీ కానీ పోట్లాడి పనిచేసి కష్టపడి పనిచేసే నైజం మా దగ్గర ఉంది కాబట్టి మాతో కలిసి ఉన్నారు. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఏ రకమైనటువంటి, ఏ వృత్తిపరమైనటువంటి, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా, ఏ మతమైనా మమ్మల్ని సంప్రదిస్తే ఆరోగ్య రీత్యా కానీ, విద్యా రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, పన్ను రీత్యా కానీ, లైసెన్స్ రీత్యా కానీ ఏది కావాలన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి యూ మస్ట్ డూ ది హెల్ప్ ఆఫ్ ద పబ్లిక్ బాగుండాలని మేము పనిచేయాలని మా ఉద్దేశం ఉంది. ఇప్పటిదాకా 34 ఏళ్ళు నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వ్యాపార వర్గాలు కానీ అన్ని రాజకీయ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక ముందు రోజుల్లో కూడా నేను కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షుడిగా శాస్త్రంగా ఇక్కడే ఉంటాను. ఏ సమస్య ఉన్నా, ఎప్పుడున్నా, ఎక్కడ ఉన్నా కదా వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే నేను కానీ, మా అధ్యక్షులు కానీ, మా కమిటీ కానీ తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. సార్, ముఖ్యంగా మనకి స్వతంత్రానికి ముందు నుంచే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. సో ఇది కంప్లీట్గా ఒక ప్రైవేట్ బాడీ, గవర్నమెంట్కి సంబంధం లేకుండా. ఇది జిల్లాకు ఒకటి ఉంటుందా, లేదంటే ఎలా ఉంటుంది, దీని విధి విధానాలు ఏంటి? అదేవిధంగా ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి మీ లెక్కల ప్రకారం ఎన్ని వ్యాపారాలు నడుస్తున్నాయి, సూక్ష్మ, మధ్య, అలాగే చిన్నవి, వీటి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? దాదాపుగా
గుంటూరు టౌన్ కానీ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కానీ 70 రకాలైన వ్యాపార వర్గాలు మా దాంట్లో మెంబర్షిప్ ఉన్నారు. 3,100 మంది ఇటీవల మెంబర్షిప్ ఉన్నారు. టొబాకో ఉన్నారు, స్పిన్నింగ్ ఉన్నారు, కాటన్ ఉన్నారు, కిరాణా ఉన్నారు, ఫ్యాన్సీ ఉన్నారు, అందరూ రకరకాలు ఉన్నారు. ఇది జిల్లా కోర్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. కానీ ఆ ఏరియాని బట్టి దానికి సంబంధించిన పరిస్థితి బట్టి జరిగే పరిస్థితి ఉంది. నేను ఎలక్ట్ అయిన తర్వాత గురజాల, పిడాల, సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల ఇట్లా అనేక చోట్ల కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టడం జరిగింది. ఆ ఊరు పేరుతోటి అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టాం. అక్కడ సమస్యలు ఉంటే అక్కడ తీరుస్తారు. వాళ్ళు మళ్ళీ మా దగ్గర మెంబర్షిప్ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లాకు వస్తే కూడా మేము చేసే పరిస్థితి ఉంటుంది. మాకు ఈ 1941లో స్థాపించేటప్పుడే ముందు దృష్టిలో పెట్టుకొని స్థాపించారు. ఇది ఓన్ బిల్డింగు. వీళ్ళందరూ అనేక మంది పెద్దలు డొంగడస్తా ఆ రోజు ఇచ్చారు కాబట్టి బిల్డింగ్ కట్టాం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఛాంబర్ ఆఫ్ కామర్సే కాకుండా ఆ ట్రేడ్ అసోసియేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కోసం పనిచేయండి. అవసరం వస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా వ్యాప్తంగా మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. 100% ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదున్నా ప్రభుత్వం కంటే మనం సపోర్ట్ చేసే అవసరం మనకు ఉంటుంది. మనకు కావాల్సిన రైతుల పక్షాన్ని కానీ, లేబర్ పక్షాన్ని కానీ, వ్యాపార వర్గాల పక్షాన్ని కానీ మనందరం కలిసి పనిచేస్తే మన రాష్ట్రం, మన దేశం, మన గ్రామం బాగుపడితే తప్పనిసరిగా ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బాగా ఉండాలి అంటే మనం అందరం సుఖంగా కష్టపడి పనిచేయాలి. మన పిల్లల్ని చదివించాలి, మన పిల్లల్ని మేధావులు చేయాలి. మన దగ్గర పనిచేసే వర్క్ యొక్క వెల్ఫేర్ గురించి బాధ్యత మన మీద ఉంటుంది. వ్యాపారస్తులకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఇది ఎప్పుడు వచ్చినా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంప్రదిస్తే 101% కూడా వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాం కూడా మనం చేస్తాము. ఆంజనేయ గారిని కలవడం నిజంగా చాలా గౌరవంగా ఉంది. ఆయన దాదాపు 34 సంవత్సరాలుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఆయన ఇన్ని సంవత్సరాలు అదే సీట్లో ఉన్నారంటే వ్యాపారస్తులు కానీ, దీనికి సంబంధించి దీని మీద ఆధారపడిన వాళ్ళు కానీ ఎంత నమ్మకంగా ఆయన పనిచేస్తుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో దాదాపు 1941 అంటే స్వతంత్రానికి ముందు నుంచే ఈ ప్రైవేట్ బాడీ ఇదంతా ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇటువంటి ఎన్జిఓ ప్రజల కోసం, చిన్న వ్యాపారస్తుల కోసం, అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా స్కాలర్షిప్లు వెళ్తూ ఉంటాయి. కేవలం కులం చూడరు, మతం చూడరు, ప్రాంతం చూడరు. వాళ్ళు అర్హులు ఏదంటే చదవడమే. వాళ్ళు బాగా చదివితే చాలు, వాళ్ళకి ఎటువంటి సహాయమైనా ఇక్కడ నుంచి హెల్త్ పరంగా కానీ, చదువుకోవాల్సిన వాళ్ళు కానీ, నీడ్ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. సో సుమన్ టీవీ తరపు నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకి, ఆంజనేయులు గారికి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరో ఎన్జిఓతో, మరో ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ప్రైవేట్ సంస్థలతో ప్రత్యేకించి చర్చించి మళ్ళీ మీ ముందుకి వస్తాము. నమస్కారం, సంతోషం.